రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. జయశ్రీ గారు, మీరిద్దరూ ఎవరైతే నీకు ఆ ఫోన్ నెంబర్ ఇచ్చాడో ఆ వ్యక్తిని అడిగావా నువ్వు? ఆ అమ్మాయి ప్రాస్టిట్యూటా? ఈజ్ షీ డూయింగ్ ఇట్ ఫర్ ఎ బిజినెస్ ఆర్ ఈజ్ అతను తెలిసినటువంటి ఒక అమ్మాయి అనేది ఏమన్నా పూర్వపరాలు కనుక్కున్నావా? సార్ నేను తెలిసి అంటే మొదట్లో ఆయన ఏమన్నారంటే నా ఫ్రెండ్ నెంబర్ ఇస్తప్పుడు అలా కాదు ఒకసారి వెళ్ళి కలువు అన్నట్లు ఎవరయ్యా అమ్మాయి? ఎవరు అమ్మాయి? వ్యాపారమా? డబ్బులు ఇచ్చావా ఫస్ట్ కలిసినప్పుడు? షీఈ్ డూయింగ్ బిజినెస్, అంతే కదా? అమ్మాయి బిజినెస్ చేస్తుంది. మరి నీకు ఇలాంటి అలవాటు ఇంతకు ముందు ఉందా? అంటే పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం పాటే నువ్వు ఆగలేకపోయావు అంటే కనుక పెళ్ళికి ముందు కూడా ఇలా ఫోన్ నెంబర్లతో కాంటాక్ట్ అయ్యేటటువంటి అలవాటు ఉందా? ఇదే ఫస్ట్ టైమా? లేదు సార్, పెళ్ళైన సంవత్సరం తర్వాత అని కాదు, నేను సంవత్సరం హోల్లోనే ఉన్నాను. తర్వాత ఆవిడ హెల్త్ కూడా ఉందా నీకు అలవాటు? లేదు సార్, లేదు పెళ్లికి ముందు లేకుండా సార్, పెళ్ళైన తర్వాతే కొద్దిగా వైఫ్ తోని అలాగే. ఎన్నిసార్లు ఆ అమ్మాయితో ఫిజికల్ కాంటాక్ట్ తర్వాత ఆ అమ్మాయి నీ జీవితంలో కావాలి, నీ భాగస్వామి కింద అనుకున్నా, ఎప్పుడు ఫిక్స్ అయ్యావు? సార్ నేను ఒక 2-3 సార్లు వెళ్ళాను సార్. తర్వాత అలాగా అలవాటు పడి తన్ని ఇంట్లోనే పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. 4 గోళ్ల మధ్యన తనకి తాళి కట్టాను. ఇప్పుడు తను అదే చెప్తుంది. కట్టేసావా తమ్ముడు? ఏందయ్యా అంత స్పీడు? అంటే తను అడిగిందా, నువ్వే కట్టేసావా? లేదు సార్, మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్యన. ఎవరు ఆ అమ్మాయి? ఆ అమ్మాయి బిజినెస్ చేసుకోవటానికి నీ దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయితో కలవటం, అసలు నువ్వు భార్యను వదిలేసి ఆ అమ్మాయిని కలవటం తప్పు. డబ్బులు ఇచ్చి ఒకసారి కలిసావు, 2 సార్లు కలిసావు, తాళి కట్టేయటం ఏంటి? అంత హడావుడి ఏంటి? నాకు అర్థం కావట్లేదు సార్. తను ఆ టైంలో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్. మా ఇంటి దగ్గర ఉండకుండా నా భార్య పెళ్ళైన తర్వాత వదిలేసిపోయింది. నీ వేషాలు చూసి వెళ్ళింది కదా. ఇప్పుడు అలా కాదు, వదిలేసి వెళ్ళిపోతే తాళి కట్టేస్తావా? సార్ నేను చెప్పాను, తను కూడా అర్థం చేసుకోవాలి, నా గురించి ఎన్ని రోజులు ఆగాడు అనేది తను కూడా అర్థం చేసుకోలేదు. మా భార్య ఎవరైతే ఉన్నారో నేను ఆమెకు చెప్పాను. తర్వాత ఇలాగ అయ్యింది. తనకి నచ్చజెప్దామని చూస్తే వదిలి వెళ్ళిపోయింది. నేను ఆ ఆలోచనలో ఇంకా ఎవరైనా ఉండాలి మన చూడన్నట్టు. జయశ్రీకి ఇలాంటి ప్రపోజల్స్ చాలా మంది మీ కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చి ఉంటుంది కదా. వాళ్ళందరికీ నో చెప్పినటువంటి జయశ్రీ నువ్వు ప్రపోజ్ చేయగానే నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడింది? తనకి నేను మంచిగా అనిపించానని తను చెప్పడం జరిగింది సార్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అలాంటి అమ్మాయిని చేసుకోవాలని నువ్వెందుకు అనుకున్నావు? రోజుకు ఒకడు వచ్చి డోర్ కొడతాడు కదా, తీయడానికి రెడీ అయ్యావా? లేదు మేడం, తను ఇవన్నీ మానేస్తా అన్న తర్వాతే నేను పెళ్లి చేసుకోవడం చేసేసుకుంటావా అట్లా నీ ఇష్టం వచ్చినట్టు? పిల్లని ఏం చేద్దాం అనుకున్నావు? లవ్ చేసావు మళ్ళీ గోంగర. లవ్ మ్యారేజ్ అంటే ఇంతేనా? 4 గోడల మధ్య పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకు అసలు లైసెన్స్ ఎందుకు? మీకు నాకు అర్థం కాదు. మీకు జరగాల్సినవి అన్నీ జరిగిపోతుంటే నువ్వు క్యాష్ ఇస్తున్నావు, ఆవిడ వచ్చి పడుకుంటుంది, అయిపోయే. దీనికి లైసెన్స్ ఎందుకు మీకు? మళ్ళీ 4 గోడల మధ్య తాళి అంటే అంత గొప్ప? మరి నాకు అర్థం కాల. తాళిని ఏదో బొమ్మలాట్లాగా ఏదో టింగ్ 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 అని కట్టుకుంటున్నారు మీ ఇష్టం వచ్చినట్టు. ఆవిడకి అసలు ఆ లైసెన్స్ ఎందుకు? నువ్వెందుకు కట్టాలా? మరి ఈ కట్టిన తాళి సంగతి ఏంటి? ఆ తాళికి అంత ఇంపార్టెన్స్ ఉంటే ముందు ఈవిడతో ఏదో తేల్చుకోవాలి కదా. ఈవిడ ఆరోగ్యం బాగుపడుతుందా లేదా అదేదో అమ్మాయి క్లారిటీ ఇవ్వాలిగా. ఇద్దరితో ఉంటానంటావేంటి? అంటే ఆవిడకి ఏమైనా బిజినెస్ కంటిన్యూ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నావా? మేడం అలా కాదు. లేకపోతే ఆవిడ ఆల్రెడీ నీకు ఎవడో ఫ్రెండ్ ఇచ్చాడు. ఏంటి అంటే, బాబు నీ ఫిజికల్ నీడ్స్కి అదిగో అక్కడ రెస్టారెంట్ ఉంది వెళ్ళు అని. తినాలా, వచ్చేయాలా, భార్యకు తెలియకుండా జాగ్రత్త పడాలి. ఆ పని నువ్వు చేయలే. పైగా అక్కడ లవ్ వేసేసావు. లవ్ చేసిన వాడివే బాబు, నేను ఇట్లా వెళ్ళమని చెప్పట్లే, నీ కేసులో చెప్తున్నా. అరే బాబు, ఇప్పుడు అందరు రమ్య గారు లైసెన్స్ ఇచ్చారేమో అనుకోకండి దయచేసి. ఇలా వెళ్ళడం ఎవడైనా తప్పే, ఎవరికైనా తప్పే. ఇక్కడ ఈవిడ ఈ ప్రాసెస్కి వచ్చేసరికి ఆ వంక పెట్టుకుని వెళ్ళి 2-3 టైమ్స్కి లవ్ పెరిగిపోయింది అని అంటే నువ్వు ఎంతమందినన్నా లవ్ చేస్తావు? ఆవిడ ఎంతమందితో అన్నా తాళి కట్టించుకునేలాగా ఉంది. మళ్ళీ దీనికో లైసెన్స్, తాళి, దానికో లవ్ అని పేరు. సో ఇప్పుడు నీకేంటి? ఆ ఇద్దరు కావాలనేది నీ ఉద్దేశం. రమేష్, ఇంకొక పాయింట్. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ఫిజికల్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ నీ ఫ్రెండ్ వచ్చి ఇంకో నెంబర్ ఇస్తే ఇంకో ఇంట్లోకి వెళ్ళి అదే గదిలో ఇంకో అమ్మాయికి తాళి కడతావు? ఆ అమ్మాయికి ఎలాగైనా ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే బేసికలీ అసలు ఈ అమ్మాయి ఏదో భ్రమలో ఉంది కానీ వాస్తవానికి ఇదేమి ప్రేమ కాదు. ఇది కేవలం శారీరకపరమైనటువంటి ఇంట్రెస్టే. ఆ ఇంట్రెస్ట్ అక్కడ 1 year పాటు లేకపోయేటప్పటికి అదే ఇంట్రెస్ట్ గురించి వేరే ఇంటికి వెళ్ళావు, అంతే కదా. సో ఈ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇంకో ఇంటికి వెళ్తావు. సో ఇదంతా కూడా కామవాంఛ తప్ప ఇక్కడ ఏమీ ప్రేమ దోమ అనేటటువంటి సబ్జెక్టే లేదన్నది మనకు క్లియర్ కట్గా అర్థం, అంతే కదా వాస్తవం. ఇప్పుడు తాళి కట్టేంత వరకు వెళ్ళావు అంటే కనుక
అంత ఇదిగా అంత గాఢంగా ప్రేమించినటువంటి అమ్మాయిని వదిలేసి కేవలం ఆ అమ్మాయి చేసినటువంటి తప్పు అనేది ఏదన్నా ఉంటే కనుక నేను 1 year పాటు డాక్టర్ సర్టిఫికేట్ బేసిస్ మీద నిన్ను ఎండగట్టడం ఒకటే ఆ అమ్మాయి చేస్తాను. ఆ మాత్రం దానికి అక్కడ ప్రేమ నశించిపోయి ఇక్కడ ఒక 2-3 సార్లు ఈ అమ్మాయితో ఫిజికల్ కలవగానే ఇక్కడ ప్రేమ పుట్టింది అంటే కనుక అక్కడ కూడా ఫిజికల్ నీడే, ఇక్కడ కూడా ఫిజికల్ నీడే. ఎప్పుడైతే ఫిజికల్ నీడ్ ఎండగడతారో నువ్వు జంపింగ్ జాక్ లాగా ఒక పడవలోంచి ఇంకో పడవలోకి అలా జంప్ చేసుకుంటూ వెళ్తావు అనమాట. ఆ ఫిజికల్ నీడ్ గురించి ఎన్ని శారీరకపరమైన జబ్బులైనా తెచ్చుకుంటావు. ఈ జబ్బు తీసుకొచ్చి అక్కడ అంటగడతావు, అక్కడి నుంచి ఇంకోటి. ఇది కూడా పాసిబిలిటీయే కదా, ఎందుకంటే ఆ అమ్మాయి వీటు అటు ఇటు తిరుగుతుంది. ఆ అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఏం చేద్దాం అనుకున్నావు? ఆ అమ్మాయి చాలా మందితో ఆల్రెడీ ఇప్పటిదాకా ఉంది, నిన్ను నమ్ముకొని ఇప్పుడు ఫ్రెష్గా ఆగిపోయి నీతోటే అనుకున్నాం. ఈ లోపు ఆవిడకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇప్పుడు బయటపడింది, ఓ 6 monthsకో 1 yearకో. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తావా లేకపోతే ఇంకొకరిని చూసుకుంటావా? చెప్పాలి. సమాధానం లేదు. లేదంటే అంతకంటే సింపుల్ క్వశ్చన్, అది ప్రేమ ఇది ప్రేమ, ఈ రెండిట్లో ఏది ప్రేమ, ఏది కామో, ఏది శారీరకపరమైన సుఖం, ఏది ప్రేమ? నువ్వే డిఫైన్ చేయి. సార్ నేను ఇష్టపడే చేసుకున్నాను మా భార్యని పెళ్ళి, కాకపోతే తర్వాత ఈ ప్రాబ్లం రావడం వల్ల తన దగ్గరికి వెళ్ళి మాట ఇచ్చాను ఒక రీజన్కి. అది ఆల్రెడీ చెప్పావమ్మా, అది ఆల్రెడీ చెప్పావు. ఏది ప్రేమ? అడిగిన దానికి సమాధానం లేదు, అంత బ్రెయిన్ లేదు, ప్రేమ. అంత తెలివితేటలు లేవు. ప్రేమ ఉందా? వెళ్ళిపోయాడు అట్లా. లేదంటే ఆ ప్రేమ అనేటటువంటి పదానికి ఫస్ట్ టైం వింటావా నువ్వు దాని సబ్జెక్ట్ డెఫినేషన్ గురించి? అసలు ఆవిడ వర్షన్ ఏంటో ఈ నోట్లోంచి మాటే రావట్లేదు. చెప్పండి అమ్మా, మీ పేరు? జయశ్రీ. ఏంటది? మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అక్కతోనే ఉంటాను. అక్క? అబ్బబ్బా, ఏమి ప్రేమ, ఏమి అభిమానం, ఏమి ఆప్యాయత, ఏమి చుట్టరేకం. సూపర్. నువ్వు ఒక్కదానివి చుట్టరేకాలు కలుపుకుంటే సరిపోదమ్మా, ఆవిడ కూడా కలుపుకోవాలా. ఎంతమంది అక్కలు ఉన్నారు? నువ్వు వెళ్ళేటటువంటి ప్రతి మగాడింటికి అక్కడ ఆవిడ పిల్లం అక్క అయిపోద్దా? చాలా మంది అక్కలు ఉంటారు నీకు. తప్పు కదమ్మా, ఆల్రెడీ అక్కడ పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది కదా. ఏం పేరు? నీకు నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉంటే వేరే అసలు పెళ్లి కాని అబ్బాయిని చూసుకొని చక్కగా నచ్చితే పెళ్లి చేసుకోవాల్సింది కదా. తనే మేడం వచ్చాడు, ఒకసారి వచ్చాడు దగ్గరికి, వస్తే ఇట్లా ఉన్నాడు. తర్వాత మళ్ళీ అట్లా 2 times 3 times వచ్చి నా కోసం వెయిట్ చేసేవాడు. తన నా మీద నా కోసం వెయిట్ చేసేవాడు సార్. వెయిట్ చేయడం ఎక్కడమ్మా? క్యూలోనేగా వెయిట్ చేసి జయశ్రీ గారు, అసలు మీరు ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు? అట్లా అలవాటు అయిపోయింది. ఎప్పటి నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి సుమారుగా? 4 years. 4 years నుంచి. అంటే ఫోనుల్లోనే లేకపోతే మీకు ఎవరైనా ఏజెంట్లు ఉన్నారా? మా ఏజెంట్ ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది? మరి మీకు ఆ ప్రొఫెషన్ బాగానే ఉంటుంది కదా. అమ్మ, మీ ప్రొఫెషన్ నేనేం అనట్లేదు, నువ్వు ఆల్రెడీ అది ప్రొఫెషన్ అని చెప్పేసావు. అంటే నువ్వు ఆ వృత్తిని సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి ఆ వృత్తి ధర్మానికి నిలబడి ఉండాలి కదా. నీ దగ్గరికి ఎవరన్నా వస్తే అంతవరకు పని చూసుకోవాలా, పంపించాలి. పెళ్లిళ్ళు, పేరంటాలు, తాలిబొట్లు అనకూడదు కదా. తనే మేడం నేను చేసుకుంటాను, నా దగ్గర ఇప్పటిదాకా నీకు ఎవరు అనలేదా ఈ 4 years లో? ఓ ప్రతి ఎదవ చెప్పే మాటలే మేడం అది. మరి ఆ ఎదవల్లో ఈడు కూడా ఒక ఎదవ అనుకోవచ్చు కదా నాన్న. ఇప్పుడు ఈ పిల్ల జీవితం నాశనం అయిపోయింది కదా మేడం. నా దగ్గర చేసుకుంటాను, మంచిగా చూసుకుంటాను, ఫ్యామిలీ ఉంటది మనకి, అది ఏం చెప్పాడు. మరి నేనేం కావాలి? ఆ అమ్మాయితో ఉన్న ప్రేమ గురించి ఏం చెప్పాడు? అందుకే మన అందరం కలిసి ఉన్నాము. బాబోయ్, మా ఇద్దరం వద్దమ్మా, నువ్వెవరు బాబోయ్? ఇప్పటికే మానేసావు అట్లే. కానీ అయినా కూడా వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటది కదా. మానేసి తనతోనే ఉంటాం మేడం, ముగ్గురం కలిసి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని